లైఫ్ ఏంటి ఇప్పుడు? అంటే ఓన్లీ షాపా? ఇంకేమన్నా చేస్తున్నావు లేదు బ్రో, ప్రోగ్రామ్స్? ఇంకా ప్రోగ్రామ్స్ అనే కాదు, ప్రోగ్రామ్స్ అయితే మళ్ళీ వాళ్ళు పిలిచారు. ఆ, ఇంకా ఈవెంట్స్ కి పిలుస్తూ ఉంటారు కదా, శ్రీదేవి అలా ఆ, అలా. వాళ్ళు పిలిచారు, కానీ నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ అండ్ నా ఇన్స్టా పేజ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఎక్కడున్నా మనం గ్రోత్ అవ్వాలంటే అవును. ఇది చూపించాలి కదా. ఇన్స్టా నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇన్స్టాలోనే ఉమ్, ఏమైనా చేస్తే ఇన్స్టాలోనే చేద్దామని నేను పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు రెగ్యులర్ గా స్టార్ట్ చేశా. ఓకే. ఇంకా ఎక్కడికి పోయినా కూడా ఇది షోకి వెళ్ళినా ఆడియన్సే చూస్తారు, అవును. ఇన్స్టాలో ఉన్న ఆడియన్సే చూస్తారు. ఎక్కడైనా మనకి ఆడియన్సే కదా చూసేదని ఫస్ట్ ప్రయారిటీ నా ఇన్స్టా పేజ్, ఉమ్, నా ఫాలోవర్స్. ఓకే. దాని తర్వాతనే ఏదైనా. ఏదైనా వాళ్ళే. కానీ నువ్వు చెప్పిన మాటలో ఒక లాజిక్ నాకు బాగా నచ్చింది. ఎక్కడికి పోయినా చూడాల్సింది ఆడియన్సే. సో ఇంట్లో అయినా బయట అయినా మనం చేయాల్సింది వర్క్ వాళ్ళని ఇంప్రెస్ చేయడమే కదా. అంతే కదా. మరి ఇన్స్టాని స్టార్ట్ చేయాలని ఆలోచన ఎవరు ఇచ్చారు? ఇన్స్టాని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నేను 4-5 years వరకు యూట్యూబ్ లో సాంగ్స్ పెట్టా. యూట్యూబ్ లో? రీచ్ అనేది ఏం రాలేదు. ఫస్ట్ నేను పాడింది హిందీ సాంగ్స్,